ఒక టెక్నాలజీ మన ప్రపంచాన్ని ఎలా మారుస్తుంది? అని అడిగితే మనకు వెంటనే స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్, బహుశా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గుర్తొస్తాయి. అవును. కాని కొన్ని శతాబ్దాల క్రితం అసలు చప్పుడు చేయకుండా వచ్చిన ఒక టెక్నాలజీ కేవలం మన పనులనే కాదు, మన ఆలోచనలను, మన నమ్మకాలను చివరికి దేవుడితో మనకున్న సంబంధాన్ని కూడా శాశ్వతంగా మార్చేసింది. ఖచ్చితంగా. మనం మాట్లాడుతోంది ప్రింటింగ్ ప్రెస్ గురించి. అవును. అది కేవలం అక్షరాలను కాగితంపై ముద్రించే యంత్రం కాదు. అది ఒక రకంగా చెప్పాలంటే ఆలోచనలకు రెక్కలు తొడిగిన ఆవిష్కరణ. ఈరోజు మనం దీని గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మన చేతిలో ది ఇన్నర్ ఆల్టర్, హౌ ప్రింట్ ప్రైవేటైజ్డ్ ఫెయిత్ అనే మూలం నుండి సేకరించిన కొన్ని కీలకమైన ఆలోచనలున్నాయి. వీటి ఆధారంగా శతాబ్దాలుగా బహిరంగ ప్రదేశాల్లో ఉన్న విశ్వాసం నెమ్మదిగా పుస్తకాల పుటల్లోకి, అక్కడి నుండి మన మనస్సుల్లోకి ఎలా ప్రయాణించిందో చూద్దాం. సరే, అయితే మనం మొదలు పెట్టాల్సింది ప్రింటింగ్ ప్రెస్ లేని ప్రపంచం నుండి. అసలా ప్రపంచం ఎలా ఉండేది? అవును, అదే నా మొదటి ప్రశ్న. ఎలా ఉండేది అప్పుడు? ఆ ప్రపంచాన్ని ఊహించుకోవడం ఇప్పుడు మనకు చాలా కష్టం. అదొక నిశ్శబ్ద ప్రపంచం. అంటే సమాచారం విషయంలో. నిశ్శబ్ద ప్రపంచమా? అవును. అప్పట్లో జ్ఞానం లేదా విశ్వాసం అనేది పూర్తిగా ఒక సామూహిక అనుభవం. అంటే ఒక ఊరికి ఒకే ఒక్క బావి ఉన్నట్టు సమాచారానికి కూడా ఒకే ఒక్క ఆధారం ఉండేది. అది చర్చ్ ఫాదర్ కావచ్చు, లేదా గుడి పూజారి కావచ్చు. సరిగ్గా. లేదా ఒక పండితుడు. ఆయన ఒక్కరే గ్రంథాన్ని చదివి దాని అర్థాన్ని వందల మందికి వివరించేవాడు. అంటే మిగతా వాళ్లంతా కేవలం శ్రోతలు మాత్రమే. వాళ్లు సొంతంగా చదివి, అవునా దీనికి ఇలా కూడా అర్థం తీసుకోవచ్చా అని ఆలోచించే అవకాశమే లేదు. అవకాశమే లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర చదవడానికి పుస్తకమే లేదు కదా. నిజమే. చేతితో రాసిన ప్రతులు చాలా అరుదుగా, ఖరీదైనవిగా ఉండేవి. వాటిని గొలుసులతో కట్టి లైబ్రరీలలో భద్రపరిచేవారు. గొలుసులతో కట్టి. ఇప్పటికి నెలలు, ఒక్కోసారి సంవత్సరాలు పట్టేది. కాబట్టి అర్థమనేది పూర్తిగా కేంద్రీకృతమై ఉండేది. ఒకే గొంతుక, ఒకే వ్యాఖ్యానం. ప్రజలు దాన్ని నమ్మాలి, అంతే. అంటే అప్పట్లో ఫేక్ న్యూస్ అనే సమస్య లేదనమాట. ఎందుకంటే న్యూసే ఒకటే ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే అంతే. సరే, ఇప్పుడు ఈ ప్రశాంతమైన, నియంత్రిత ప్రపంచంలోకి గూటెన్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్ అనే ఒక కొత్త శక్తి ప్రవేశించింది. ఏం జరిగింది అప్పుడు? ఒక మాటలో చెప్పాలంటే సమాచార విస్ఫోటనం జరిగింది. విస్ఫోటనం. అవును. అంతకు ముందు యూరప్ మొత్తం మీద కొన్ని వేల పుస్తకాలుంటే ప్రింటింగ్ ప్రెస్ వచ్చిన 50 ఏళ్లలోపే దాదాపు 1 కోటి పుస్తకాలు ముద్రించబడ్డాయి. ఇది ఒక చిన్న కాలువ కాస్త ఆనకట్ట తెగిపోయి వచ్చిన వరదలాంటిది. వావ్! అకస్మాత్తుగా పుస్తకాలు చౌకగా, వేగంగా అందరికీ అందుబాటులోకొచ్చేశాయి. ముఖ్యంగా కేవలం లాటిన్ లాంటి పండిత భాషలోనే గాకుండా సాధారణ ప్రజలు మాట్లాడే భాషల్లో కూడా. అవును, జర్మన్, ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషల్లో కూడా పుస్తకాలు రావడం మొదలైంది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. మూలం చెప్పినట్లుగా ముద్రణ ఒక కొత్త విషయాన్ని పరిచయం చేసింది. అదే వ్యక్తిగత పఠనం. ఈ ఒక్క మార్పు వెనుక ఒక పెద్ద తుఫాను దాగి ఉంది. ఆ చిత్రాన్ని ఊహించుకుందాం. అంతకుముందు ఊరి మధ్యలో వందల మందితో కలిసి నిలబడి ఒకరి ప్రసంగం వినే వ్యక్తి ఇప్పుడు తన ఇంట్లో, బహుశా రాత్రిపూట కొవ్వొత్తి వెలుగులో ఒంటరిగా ఒక పుస్తకాన్ని పట్టుకుని కూర్చున్నాడు. చుట్టూ పూర్తి నిశ్శబ్దం. నిశ్శబ్దం అది చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఆ క్షణంలో ఆ పదాలను ఎలా అర్థం చేసుకోవాలో చెప్పడానికి ఎవరూ లేరు. ఇది తప్పు, ఇది ఒప్పు అని నిర్దేశించడానికి ఏ అధికారీ లేడు. అస్సలు లేడు. ఆ వ్యక్తికి ఆ పుస్తకంలోని అక్షరాలకు మధ్య ఇక ఏ మధ్యవర్తి లేడు. మొట్టమొదటిసారిగా ఒక సామాన్య వ్యక్తి దేవుడి మాటలను లేదా మరేదైనా జ్ఞానాన్ని నేరుగా తన సొంత కళ్లతో చదువుతున్నాడు. తన సొంత బుర్రతో ఆలోచిస్తున్నాడు. సరిగ్గా. అయితే ఇక్కడ నాకు సందేహం. కేవలం ఒక పుస్తకం చదవడం వల్ల ఇంత పెద్ద మార్పు ఎలా వస్తోంది? అప్పటికే ప్రజలు ఉన్న వ్యవస్థతో విసిగిపోయి ఉండవచ్చు కదా? చాలా మంచి ప్రశ్న. మార్పు గాలి అప్పటికే వీస్తోంది నిజమే. కాని ప్రింటింగ్ ప్రెస్ ఆ గాలికి నిప్పు అంటించింది. ఓ! ఇది ఎలా ఉంటుందంటే, అంతకుముందు అందరూ ఒకే థియేటర్లో దర్శకుడు తీసిన ఒకే సినిమాను చూసేవారు. దర్శకుడు చెప్పిందే ఫైనల్. కాని ప్రింటింగ్ వచ్చాక ప్రతి ఒక్కరి చేతికి సినిమా స్క్రిప్ట్ వచ్చింది. అప్పుడు వాళ్ళు తమకు నచ్చినట్లు ఊహించుకోవడం మొదలుపెట్టారు. అవును. పాత్రలను, సన్నివేశాలను, ఒకే కథ, కాని వందల వేల వ్యక్తిగత వర్షన్లు పుట్టుకొచ్చాయి. వావ్! ఆ పోలిక అద్భుతంగా ఉంది. అంటే ఒకే బైబిల్ వచనాన్ని చదివిన ఇద్దరు వ్యక్తులు దానికి 2 వేర్వేరు అర్థాలను గ్రహించడం మొదలుపెట్టారు. ఖచ్చితంగా. అక్కడే ఆత్మ పరిశీలన మొదలైంది. మూలం ఇదే పదాన్ని నొక్కి చెప్తోంది.
ఈ మార్పు మొదట బయట జరగలేదు, మనుషులా లోపల మొదలైంది. వాళ్ళ మనసుల్లో నిశ్శబ్దంగా ప్రశ్నలు తలెత్తాయి. ఇన్నాళ్లు చర్చ చెప్పింది ఇదేనా? ఈ వాక్యానికి మరో అర్థం కూడా ఉందేమో. ఇలా అవును, నా కలుగుతున్న ఈ ఆలోచన సరైందేనా? ఇలాంటి సందేహాలు మొదలయ్యాయి. మూలంలోని ఒక వాక్యం ఈ పరిస్థితిని అద్భుతంగా వివరిస్తుంది. అవగాహన వ్యక్తిగతమైంది. అంటే అర్థం అనేది ఇకపై బయటినుండి దిగుమతి చేసుకునే వస్తువు కాదు, అది లోపల్నుండి పుట్టుకొచ్చే ఒక అనుభూతిగా మారింది. సరిగ్గా అదే. ఎప్పుడైతే అవగాహన వ్యక్తిగతమైందో అర్థం వికేంద్రీకరించబడింది. అంటే అధికారం ఒకే కేంద్రం నుండి వేల లక్షల వ్యక్తిగత కేంద్రాలకు బదిలీ అయింది. అవును, ఇది సాంప్రదాయిక అధికార పీఠాలను పునాదులతో సహా కదిలించింది. ఎందుకంటే ప్రజలు ఇకపై కేవలం వినడానికి పరిమితం కాలేదు, వారు స్వయంగా చదివి ఆలోచించి ఒక అభిప్రాయానికి రావడం మొదలుపెట్టారు. దీని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉండి ఉంటాయి కదా. అర్థంపై ఒక వర్గం యొక్క గుత్తాధిపత్యం విచ్ఛిన్నమైనప్పుడు సమాజంలో ఎలాంటి మార్పులొస్తాయి? ఈ నిశ్శబ్దంగా మొదలైన అంతర్గత మార్పు ఒకానొక సమయంలో ఒక పెద్ద విస్ఫోటనానికి దారితీసింది. అదే ప్రొటెస్టంట్ రీఫార్మేషన్. అవును, మార్టిన్ లూథర్ అనే ఒక సన్యాసి చర్చి యొక్క కొన్ని పద్ధతులను ప్రశ్నిస్తూ 95 సిద్ధాంతాలను రాశాడు. ఒకవేళ ప్రింటింగ్ ప్రెస్ లేకపోతే అతని ఆలోచనలు అతను ఉన్న ఊరికే పరిమితమై ఉండేవి. బహుశా చర్చి అతన్ని సులభంగా అణచివేసి ఉండేది. కాని ప్రింటింగ్ ప్రెస్ ఉండటం వల్ల అతని ఆ 95 సిద్ధాంతాలు కొన్ని వారాల్లో జర్మనీ అంతటా, కొన్ని నెలల్లో యూరపంతటా పాకిపోయాయి. వాటిని కరపత్రాలుగా ముద్రించారు. అవును, వేల లక్షల కాపీలు ప్రజల చేతుల్లోకి వెళ్లాయి. చరిత్రలో మొట్టమొదటిసారి ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు అంత వేగంగా, అంత విస్తృతంగా వ్యాపించాయి. ప్రజలు వాటిని చదివారు, చర్చించారు, అంగీకరించారు. ఒక వ్యక్తి ప్రారంభించిన ప్రశ్న లక్షల మంది ప్రశ్నగా మారింది. అవును, దాంతో 100 ఏళ్లుగా తిరుగులేనిదిగా ఉన్న క్యాథలిక్ చర్చ్ అధికారం ముక్కలైపోయింది. అంటే వ్యక్తిగత పఠనం నమ్మకాన్ని పునర్నిర్మిస్తుంది అని మూలం చెప్పిన మాటకు ఇది అతిపెద్ద ఉదాహరణ. ప్రజలు తమ నమ్మకాలకు తామే యజమానులుగా మారడం ప్రారంభించారు. అవును, అందుకే మూలం ఒక శక్తివంతమైన రూపకాన్ని ఉపయోగిస్తుంది. ముద్రణ విశ్వాసాన్ని పునర్నిర్మించలేదు, అది విశ్వాసం నివసించే ప్రదేశాన్ని మార్చింది, విశ్వాసం లోపలికి కదిలింది. సరిగ్గా, ఇది విధ్వంసం కాదు, పరివర్తన. విశ్వాసం యొక్క వేదిక గుడి నుండి హృదయానికి మారింది. ఆ అంతర్గత మార్పు యొక్క ప్రభావం అపారమైనది. మీరలా చెబుతుంటే నాకొకటి గుర్తొస్తుంది. ఈ మార్పు కేవలం మతానికే పరిమితం కాలేదు కదా. ఆలోచించే విధానంలోనే మార్పు వచ్చినప్పుడు అది సైన్స్, రాజకీయాలు, నిస్సందేహంగా అన్ని రంగాలను ప్రభావితం చేసింది. కోపర్నికస్ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని చెప్పినప్పుడు చర్చి అతన్ని వ్యతిరేకించింది. కాని ప్రింటింగ్ ప్రెస్ వల్ల అతని సిద్ధాంతాలు యూరప్లోని ఇతర శాస్త్రవేత్తలకు చేరాయి. గెలీలియో వంటివారు దానిపై మరింత పరిశోధన చేశారు. అవును, ఒకరి ఆలోచనపై మరొకరు తమ ఆలోచనలను నిర్మించడం సులభమైంది. అధికారం యొక్క అడ్డంకులను దాటుకుని జ్ఞానం ప్రవహించడం మొదలైంది. ఇదే ఆధునిక శాస్త్ర విప్లవానికి పునాది వేసింది. రాజకీయాల్లో కూడా. అవును, అంతకుముందు యూరప్ మొత్తం లాటిన్ అనే ఒకే భాష, కాథలిక్ చర్చ్ అనే ఒకే అధికారంతో ముడిపడి ఉండేది కదా. అవును, ప్రింటింగ్ వల్ల స్థానిక భాషలు ప్రాచుర్యం పొందాయి. జర్మన్, ఫ్రెంచ్, ఇంగ్లీష్ భాషల్లో సాహిత్యం పెరిగింది. ప్రజలు తమ భాష, తమ సంస్కృతి అనే భావనతో ఏకం కావడం మొదలుపెట్టారు. ఇదే నెమ్మదిగా ఆధునిక దేశాల ఏర్పాటుకు దారితీసింది. ఒక చిన్న యంత్రం మతస్వరూపాన్నే కాదు, ప్రపంచ పటాన్ని కూడా మార్చేసింది. నిజం. ఇదంతా వింటుంటే ఆశ్చర్యంగా ఉంది. కాబట్టి మనం ఈ రోజు చర్చలో ఒక సాంకేతిక ఆవిష్కరణ కేవలం సమాచారాన్ని వ్యాప్తి చేయడమే కాకుండా అధికారాన్ని ఎలా వికేంద్రీకరించిందో, విశ్వాసాన్ని ఒక బహిరంగ ప్రదర్శన నుండి ఒక అంతర్గత అనుభవంగా ఎలా మార్చిందో చూశాం. అవును, ముఖ్యంగా మూలం చివరిలో చెప్పిన ఒక పరిశీలన చాలా లోతైనది. ఒకసారి విశ్వాసం వ్యక్తిగతమైతే అది చాలా అరుదుగా పూర్తిస్థాయిలో ప్రజా నియంత్రణలోకి తిరిగి వస్తుంది. అంటే ఒకసారి ప్రజలు తమ నమ్మకాలను స్వంతంగా నిర్మించుకోవడం ప్రారంభించిన తర్వాత వారిని మళ్లీ ఒకే సామూహిక ఛత్రంలోకి బలవంతంగా తీసుకురావడం దాదాపు అసాధ్యం. అంతే, వ్యక్తివాదానికి అదే పునాది. మొత్తానికి ఇది ఒక పునాది నుండి లెక్కలేనన్ని వ్యక్తిగత పునాదులకు మారిన కథ.
ఒకే గొంతుక ఉన్న ప్రపంచం నుండి కోట్ల గొంతుకలున్న ప్రపంచంలోకి మనం ప్రయాణించిన కథ అన్నమాట. అవును. ముగింపుగా ఈ మొత్తం పరివర్తన మన ముందు ఒక ముఖ్యమైన, ఆలోచింపజేసే ప్రశ్నను ఉంచుతుంది. అదేమిటి? ప్రింటింగ్ వల్ల విశ్వాసం వ్యక్తిగతమైంది. ప్రతి ఒక్కరి మనసు ఒక చిన్న ప్రార్థనా మందిరంగా మారింది. అందరూ తమ తమ గదుల్లో, తమ తమ మనసుల్లో నిశ్శబ్దంగా సత్యాన్ని అన్వేషించారు. అంతవరకు బానే ఉంది. కాని ఆ గదుల తలుపులు తెరుచుకుని ఈ విభిన్నమైన, ఒక్కొక్కసారి పరస్పర విరుద్ధమైన వ్యక్తిగత నమ్మకాలన్నీ బయటికి ప్రపంచంలోకి వచ్చి ఒకదానికొకటి ఎదురుబడినప్పుడు ఏమి జరుగుతుంది? అంతర్గతంగా ఉన్నది మళ్ళీ బాహ్య ప్రపంచంలోకి వచ్చినప్పుడు, ఈసారి ఒకే గొంతుకగా కాకుండా వందలాది విభిన్న గొంతుకలుగా వచ్చినప్పుడు దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? దాని గురించే మనం ఆలోచించాలి. ఎందుకంటే ప్రింటింగ్ ప్రెస్ శతాబ్దాల క్రితం ఏ పని చేసిందో, ఇప్పుడు ఇంటర్నెట్, సోషల్ మీడియా అదే పనిని 1000 రెట్ల వేగంతో, 1000 రెట్ల తీవ్రతతో చేస్తున్నాయి. నిజమే. అప్పుడు ఒక అధికారం విచ్ఛిన్నమైతే, ఇప్పుడు అసలు అధికారిక సమాచారం అనే భావనకే అర్థం లేకుండా పోతోంది. మనం సమాచారం అనే మహాసముద్రంలో ఉన్నాం. కాని ఎవరికి వారే తమ సొంత దిక్సూచిని తయారు చేసుకుంటున్నప్పుడు మనందరి ప్రయాణం ఎటువైపు? ఇది ఆలోచించాల్సిన విషయం.